100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. అమ్మ బాబోయ్! అంటే ఒక్కొక్కటి సార్ మీది హైయెస్ట్ పైనుంచి కిందకి గెంతేది ఏ ఫిలింలో సార్? ఇష్ట చాలా ఉన్నాయి. మరి ఉదాహరణ అంటే మా మనోజ్ బాబు గారు నేను ఇద్దరం కలిపి ఓ 2 ఫ్లోర్‌లో నుంచి గ్లాస్ బ్రేకులు చేసుకొని వచ్చాం. మొన్న వీడియోలో చాలా రోజుల తర్వాత మనోజ్ బాబు గారి కోసం మాట్లాడాను. 2 ఫ్లోర్ నుంచి చేసి వచ్చా. ఇంకా చాలా చిన్న ఒకటేనే కాదు. సార్ తెలుగు ఇండస్ట్రీలో రియల్‌గా స్టంట్ చేసే హీరోస్‌లో మంచు మనోజ్ గారు నెంబర్ 1 అంటారు. అవును. అంటే రిస్క్ అయినా సరే ఏదైనా సరే నేను న్యాచురల్‌గా చేస్తాను. నాకు డూపొద్దు నేనే చేస్తాను స్టంట్స్ అని అంటూ ఉంటారంట. నిజమేనా? నిజమేనండి. మొండిగా చేస్తాడు. ఆయన మొన్న కూడా వీడియో పెట్టాను. ఆ మొండు పనులు అవన్నీ చెయ్యొద్దు బాబు. ఎందుకంటే ఇప్పుడు చాలా టెక్నికల్గా వర్క్ వచ్చింది. చాలా మొండోడు మనోజ్ బాబు. అసలు ఆయన రోపులు గీపులు ఏం కట్టుకోడు. ఎగిరి ఆ బెడ్ కూడా అప్పుడు మేము చేసేటప్పుడు ఆ బెడ్ కూడా కట్టలేదు. ఇప్పుడంటే కొంచెం ఏదైనా పడినా బాగుంటుంది కానీ అప్పుడు అంత ఏమి ఉండేది కాదు. చిన్న చిన్న ఏదో గడ్డి బెడ్ లాంటివి వేసి పరుపులు వేసి దాని మీద ఎగిరి పాపం చాలా హార్డ్ వర్కర్ ఆయన మనోజ్ బాబు. నేను అందులో ఒక మాస్టర్కి అసిస్టెంట్గా చేసి హీరోలకి సపోర్ట్స్ అయ్యి ఇస్తున్నాను కనుక చెప్పాను మీరంతా ఇంక చేయొద్దు బాబు అని. ఆయన ఆ ఇద్దరం కలిపి దూకడం అంటే ఎక్కడ చెప్పండి. గ్లాస్ బ్రేకులు చేసుకొని అవి షుగర్ గ్లాసులు అండి. గుచ్చుకుంటే అంత పెద్ద మేజర్ అయిన దెబ్బలు తగలు. అది కూడా మనం చెప్పలేము, గ్యారంటీ అని ఇవ్వలేము. వాడు షుగర్ గ్లాస్ అని ఒరిజినల్ అది గ్యాస్ అనేది ఎక్స్పైర్ అయిపోయిందంటే పెద్ద పెద్ద పీసులు దిగుతాయి. అది మనం చెప్పలేము. అది షుగర్ గ్లాస్ అనే పెడతాడు. అది పగిలాక తెలుస్తుంది అది చిన్న పీసా పెద్ద పీస్ అని. అది అలా బ్రేక్ చేసుకొని గింతారు. ఎక్కడ దెబ్బలు ఏం తగలలేదు. ఆయన రన్నింగ్ కారులోనే వచ్చి ప్లేన్కి కొట్టారు ఆయన. అవన్నీ ఎవరు ఫైటర్ చేస్తారు, హీరోలు అవి చెయ్యరు. చెయ్యరంటే ఎందుకంటున్నానంటే ఇప్పుడు చేయకూడదు. కోట్లు పెట్టి ఇప్పుడు ఒక హీరో ఉన్నారండి, కోట్లు పెట్టి ఆ హీరోతో సినిమా తీస్తున్నారు. ఆ హీరో వెనకాల మేము ఎంతమంది మేము అందరం బతుకుతున్నాం. ఫైటర్స్, డాన్సర్స్, ఎంతమంది ఆర్టిస్టులు బతుకుతున్నారు, ఎంతమంది టెక్నీషియన్ ఒక హీరో యాక్ట్ చేస్తే బతుకుతున్నారు. మరి అటువంటి హీరోకి ఎప్పుడైనా ఏదైనా చిన్నది కాలు బెనికినా ఏదైనా అయినా కూడా ఆ సినిమా ఆగిపోతుందా లేదా చెప్పండి? ఆగిపోతుంది. అలా చేయకూడదు కదా. ఆయన బాగుంటేనే మేము అందరం బాగుంటాం. అందుకని ఎక్కడ అతి జాగ్రత్తగా ఎవరైనా ప్రతి హీరోకి మేము అంటే చాలా మంది అంటారు వాళ్ళు దూకరా వాళ్ళు చేయరా అంటే, ఇప్పుడు వాళ్ళు 2 అంతస్తులు బిల్డింగ్ మీద దూకేస్తారు, ఏదైనా అవుతాయి. ఏంది పరిస్థితి చెప్పండి? ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, ఒక సినిమాలో 4 అంతస్తుల బిల్డింగ్ మీద దూకారు బాలకృష్ణ గారు. ఏమైంది? కాలు దెబ్బ తగిలింది, ఇరిగిపోయింది కాలు బాలకృష్ణ గారికి. చెప్పండి. అలాగా రిస్కులు అన్నీ చేస్తుంటే హీరోలు, అందరు హీరోలకి దెబ్బలు తగిలితే సినిమా ఎలా తీస్తారు చెప్పండి? వాళ్ళు లేకపోతే మేమంతా ఎలా బతుకుతాం? అది కరెక్ట్ కాదండి. చాలామంది తెలియక హీరోలు చేయరా దూకరా అంతా మీరేనంటే మేం కాదు, వాళ్ళు కూడా చేస్తారు. కానీ వాళ్ళ పని కాదు. వాళ్ళు మంచిగా గ్లామర్ కాబట్టుకొని కాలు చేతులు ఫిజిక్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు చిరంజీవి గారు స్టైల్గా నడిస్తే కదా అమ్మమ్మ చిరంజీవి గారు స్టైల్గా నడిచారని క్లాప్స్ కొడుతున్నాం. ఆయన మంచిగా డ్యాన్స్లు వేస్తున్నారని మనం అంతా ఇచ్చేస్తాం. వీళ్ళందరినీ మేము కాపాడుకోవాలి కదా. ఏ దెబ్బ తగలకుంటే వాళ్ళు కాపాడుకుంటే వాళ్ళు మంచిగా సినిమాలు తీస్తుంటారు, అందరం పనిచేస్తుంటాం. మరి ఆ హీరోలకే ఏదైనా కాలుకి దెబ్బ ఏదైనా తగిలితే రెస్ట్ తీసుకుంటే మేము ఎక్కడ పని చేస్తాం? అందరం కూర్చోవాలి ఇంట్లో. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సార్ రాజ్సభలో 100 మందికి రూప్ కట్టి ఫైట్ చేశాను. సో అది ఎలా సార్ అది జరిగింది? 100 మెంబర్స్కి రూప్ అంటే చాలా పెద్ద ఫైట్. అది మైండ్ అంతే. ఇప్పుడు మాస్టర్స్ చెప్తారు, డైరెక్టర్ గారు చెప్తారు, మాస్టర్స్ ఇలా నాకు కావాలి కథలో ఇది అని. దానికి మాస్టర్స్ డిజైన్ చేస్తారు, ఇలా చెయ్యాలి ఇలా చెందాలని.
దానికి మేము మాస్టర్ వెనకాల చేయగలగాలి. ఇప్పుడు నేను చేశాను కనుక ఆ షాట్ మొన్న చేసాం. అదే నేను చేయనంటే బాంబే నుంచో చెన్నై నుంచో రప్పి చేపించుకోవాలి. కానీ అంత సీన్ లేదు, ఎక్కడి నుంచో పిలిపించి చేపించుకునేది అంత లేదు. భగవంతుడు మనకు అంత మైండ్ ఇచ్చాడు. ఎనీ షాట్ ఎనీ టెక్నికల్ ఇప్పుడు వరకు చేసుకొని వచ్చాం. రామలక్ష్మణ్ మాస్టర్ దగ్గర ఆ వర్క్ చేయలేదు, ఈ వర్క్ చేయలేదు, ఇది రాలేదు, ఎక్కడి నుంచి తెప్పించాం, ఎక్కడి నుంచి రప్పించామని ఎప్పుడు లేదు. భగవంతుడి దయ వల్ల మనకు అంత బ్రెయిన్ ఇచ్చాడు. మా కాంబినేషన్లోని ఆ వర్క్ అలా నడుస్తుంది అంతే. ఎవ్వరికి ఏం కాకుండా 100 మందికి రూపు కట్టి చేసాం. ఒక్కరికి చిన్న గీత పడకుండా ఆ దేవుడిని దండం పెట్టుకొని చేసాం. ఎవ్వరికి ఏం కాలేదు. హ్యాపీ. చూశారు కదా మీరు ట్రైలర్లో షార్ట్. ఆ ఒక్కటనే కాదు, అలాగే ఎన్నో షాట్లు ఎన్నెన్నో చేసుకొచ్చాం. సార్ అంటే స్టంట్ మాస్టర్స్గా స్టంట్స్ చేసేటప్పుడు కానీ ఫిలిమ్స్లో ఫైట్స్ చేసేటప్పుడు కానీ మీరు ఫస్ట్ ఈరోజు ఈ షూట్ ఉంది దీనికి వెళ్ళాలి అనేటప్పుడు ముందు అంటే మీ పూజ కానీ దండం పెట్టుకోవడం కానీ అంటే మీ ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయి? ఉంటాయండి. ఫస్ట్ లొకేషన్లో రాగానే దేవుడిని దండం పెట్టుకొని ఆ హీరోతో ఒక డైరెక్టర్ గారు కథ చెప్తారు. అది మాస్టర్స్కి. మాస్టర్లు ఏమో మా మాస్టర్లు రామలక్ష్మణులు వేరే వాళ్ళు, వేరే వేరే ఎలా చేస్తారో నాకు అంత పెద్ద తెలీదు. రామలక్ష్మణ్ మాస్టర్లు మాటగా పొద్దున్నే వచ్చి కూర్చొని డైరెక్టర్ గారి దగ్గర ఆ కథ విని, ఫైట్లో కథ విని వీళ్ళు అక్కడ చైర్లు ఇద్దరు కూర్చొని ఫైటర్లందరిని కూర్చుని పెట్టి ఇది హీరో క్యారెక్టర్ ఇది ఉంటాయి కదా, కొంచెం ఫాస్ట్ పవర్ఫుల్లో లేకపోతే ఏదో అమాయకంగానో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో, స్టైలిష్గానో లేకపోతే ఒక దేనిగానో ఒక ఉంటాయి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ కథ ప్రకారంగా మాస్టర్స్ మా అందరికీ స్టోరీ చెప్తారు. అంతేగాని వాళ్ళు స్టోరీ వాళ్ళలో పెట్టుకొని మీరు ఇచ్చేయండి అది చేయండి అనరు వాళ్ళు మాస్టర్స్. వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నది చాలా మంచి విషయం. అది ఎవరైనా చూస్తే ఏదైనా ఏదో పిల్లలకి ట్యూషన్ చెప్తున్నారు అలా ఉంటుంది. ఎప్పుడైనా పొద్దున్న వచ్చాక మా దగ్గర మట్టుగా అందరు కూర్చుని పెట్టి వీళ్ళు ఫైట్ ఎవరైనా చూసారంటే బయట వాళ్ళు వీళ్ళు ఫైట్ చేస్తున్నారా లేకపోతే చదువుకుంటున్నారా అనుకుంటారు. మా టీం వర్క్ అలాగా రామలక్ష్మణ్ మాస్టర్ టీం వర్క్ పొద్దున వచ్చి చెప్తారు. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఫైటర్లోని బ్రెయిన్లో అది కూర్చుంటుంది. ఓహో హీరో ఇలా ఉంటాడా, ఈ పవర్ఫుల్ ఉంటుందా అని చెప్పి అప్పుడు ఇంకా కంపోజ్ స్టార్ట్ చేస్తాం. ఓ హీరో చాలా పవర్ఫుల్ కదా, ఇలా కొడితే బాగుంటుంది కదని అది ఒక్కొక్కరికి ఐడియా వచ్చి ఆ కంపోజ్ అనేది సక్సెస్ అనమాట. సూపర్. సార్ మహేష్ బాబు గారు కింద బెడ్స్ కానీ ఏమీ లేకుండా 2 floors నుంచి డైరెక్ట్గా ఫైట్ అది ఎలా సార్? అంటే భయపడలేదా మహేష్ బాబు గారు? లేదండి, భయపడలే. ఆయన రిస్క్ చేయడమే కాదు, మనం ఏమనుకుంటాం అంటే నేనే అనుకుంటాను. ఆ షర్ట్లోకి వెళ్ళగానే ఆయన కలర్ చూసి ఆయన్ని చూసి ఇంత వైట్గా ఉన్నారు, ఇంత క్లాస్గా ఉన్నారు, ఈయనేం మట్టిలో ఉంటాడు, ఈయన కంపరేర్ కొడితే అవుతాడేమో అనుకుంటాం. కానీ ఆయన ఫైట్లో దిగాక మేము కంపరేర్ కొడతాం, దుమ్ము పోస్తాం, ఆ జుట్టులోనే మట్టి వేసేస్తాం. దాంట్లోనే పాపం కళ్ళు నలుపుకొని కళ్ళు బులుముకొని తీసుకొని ఫైట్ అనేది ఇంక వేరే వాళ్ళంటే కొంతమంది తిడతారే కానీ జుట్టులో ఏంది ఇలా అలా అంటారు. ఆయన అదేమి ఉండదు. తిడతారేమో ఏమంటారేమో అనుకునేసరికి పాపం ఎవరిని ఏమన్నాడు. ఆ బిట్టు వచ్చినంత వరకు ఆ కళ్ళు దుడిచి కంటిలోకి మళ్ళీ మట్టి వెళ్తుంటుంది, కంపరేర్ కొడతాం కంటిలోకి. కొంతమంది హీరోలు అలా ఉంటారు, కొంతమంది కోప్పడతారు కానీ కొంతమంది అసలు పట్టించుకోరు. అలాగే మహేష్ బాబు కూడా చాలా హార్డ్ వర్కర్. ఆయన దిగారంటే అది మట్టి ఉంది, ఇది ఉందా, అది ఉన్నది అంటారు. హార్డ్ వర్క్ చేస్తారు. బాలయ్య బాబు గారితో చేశారు సార్? ఇంకా బాలయ్య బాబు గారు మొన్న చేసామండి, జార్జియాలో చేసాం. ఆయన కోసం చెప్పాలి ఒకటి, ఫుల్ కూల్, బాగా చలి. మేమందరం జర్కినీలు గిర్కినీలు అన్నీ వేసుకొని ఉన్నాం. ఆయనది ఏంది స్లీవ్లెస్ పాపం షూట్లో. పాపం ఆయనకి ఏంటంటే ఎక్కడైనా ఏ హీరోకైనా గొడుగు పట్టడం మీరు అంటే మీకు తెలుసో లేదు నాకు తెలీదు. మేము సెట్లో చూస్తాం కనుక
అంబ్రెలా అనేది ప్రతి పట్టుకుంటారు. హీరోకి పెడతారు, అది కామన్, ఎందుకంటే ఆ గ్లామర్ కాపాడుకోవాలి. అది ఒక అసిస్టెంట్ ఉంటారు, పట్టుకుంటారు. ఈయనకి ఎండ కావాలి బాలకృష్ణ గారికి, నీడంటే ఆయనకి అదొక రకంగా ఉంటుంది, ఫుల్ హీట్ ఉంటేనే ఎంతైనా వర్క్ చేస్తాడు ఆయన. మరి నేను అక్కడికి వెళ్ళాక అనుకున్నాను, ఈయనకేమో ఎండ కావాలంటాడు, ఇక్కడేం ఫుల్ చలి ఉన్నది, ఈ ఫైట్ ఎలా చేస్తాం అబ్బా అని చెప్పేసి నేను అనుకున్నా, ఎలా చేస్తాడా అని. కానీ షూటింగ్లోకి వెళ్ళాక ఆయన చూస్తే స్లీవ్లెస్ ఇంతే ఉంది, చల్లని గాలి, మేము గ్లౌజులు జెర్కినీళ్ళు వేసుకొని ఉన్నాం, ఆయన ఏం లేదు మామూలుగా ఉన్నాడు, నాకు సౌండ్ లేదు. అంత ఎండ కావాలి కదా, ఈయనేంది ఇలాగ ఉన్నాడు, గాలి చూస్తే చల్లగా వేస్తుంది. అయితే ఒక అక్కడ ఇది ఉంది, బండి మీద ఎక్కాలి, పెద్ద బస్సులో ఉంటుంది, దాని మీద ఎక్కి సీన్ చేయాలి. దాని మీద కూర్చుని పెట్టారు ఆయన్ని, గాలి ఓ అని గాలి వేస్తుంది, ఆ గాలికి మేమంతా కిందంతా ఇదైపోయి ఉన్నారు పాపం ఉన్నారు. ఆయన దాంట్లో మళ్ళీ ఇంకా కొంచెం గాలి కావాలని చెప్పి ఇది పౌడర్ వేసి మళ్ళీ కంపరేజర్. అయ్యో, ఆయనకి దండం పెట్టాలి, ఆయన మొండితనానికి. ఆయనకి చాలా అలా కొంతమంది ఉంటారండి చేయరు, లేకపోతే హీటర్లు పెట్టుకొని ఆ క్యారెక్టర్ కావాలంటే ఏదైనా ఒక హీటర్ పెట్టడం లేకపోతే ఏదో చేయడం చేస్తారు, కానీ ఆయన మట్టుగా హీటర్ లేదు, ఏం లేదు. తర్వాత ఇంకొకటి, ఆయన ఇంత మేము పౌడర్లు వేసి కంపరేజర్లు పెట్టినా కూడా ఆ క్యారెక్టర్లో ఉంటారు ఆయన. ఇలా చూశారంటే ఆ కన్ను అనేది ఆర్పరు ఆయన. ఆ ఎంతసేపు షాట్ ఉందో అలాగే ఉంటాడు. మేము బయట ఉండి ఆ దుమ్ముకి మేము కళ్ళు ఇదవుతాయి, కానీ ఆయన ఆర్పడు. రికార్డ్ అండి, ఆయన చాలా హార్డ్ వర్కర్. ఆయన ఇప్పటికీ ఎవరికైనా పోటీయే, తగ్గేది లేదండి అంతే. బాలకృష్ణ గారు సూపర్. మన రజనీకాంత్ గారితో ఏమైనా చేశారా సార్? దర్బార్ చేసాం. దర్బార్ ఒక సినిమా చేసాము. మాస్టర్లతో ఎలా ఉంటుందంటే, మేము ప్రతి హీరోని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎవరో వేరే మాస్టర్లు అంటే ఎలాగనేది నాకు తెలియదు, మా మాస్టర్లు అని చెప్తున్నా. ఆ హీరోని ఎంత పువ్వులా చూసుకుంటామంటే అంత పువ్వులా చూసుకుంటాం. అవి కొన్ని షాట్లు చేసేటప్పుడు రజనీకాంత్ గారు అన్నారు, ఏంది మాస్టర్ నన్ను పని చేయనివరా, ఫైట్ చేయనివరా మీరు అంటున్నారు. ఆయన ఎక్కడ ఫైట్ చేసేది ఏం లేదు. ఒక జారాలంటే ఆయనకు దానికి ఒక డిఫరెంట్గా ఒక సిస్టమ్, కొంచెం చిన్న దగ్గరాలంటే దానికి మళ్ళీ వేరే. ఆయన ఎక్కడ కూడా, నేను కూడా ఫైట్ చేసి అందులోని ఆయన చూసి చాలా ఫిదా అయిపోయారు. దర్బార్ ఫైట్లని చూసి ఆయనతో కూడా చాలా బాగా అనుభవం ఉంది. రజనీకాంత్ గారు, విజయ్ తలపతి గారు ఆయనతో చేయలేదండి. విజయ్ గారు చేశారు. సర్కార్ ఆయన ఫ్రీగా ఉంటారు, చాలా బాగుంటారు. మన ఇక్కడ సూర్య గారు అయితే మరి ఇంక తిరగలేదు ఆయన, ఫేవరెట్. అవునా? నేను వెళ్ళి, ఆయన పెద్ద ఆర్టిస్ట్ కాదు అంతే, కానీ వెళ్ళి కాలు మొక్కిపోయాను. నా కోసం ఆల్రెడీ ఆయన నా వీడియోలు చూసి పరిచయం అయ్యి నా పని యొక్క వర్క్ అన్ని చూశారు ఆయన. ఆ రోప్ షాట్లు కానీ, ఎంతమందిని ఎత్తడం కానీ, ఎక్కడ ఆయనకి వెయిట్ పడకుండా మేము చేయించడం అంతా చూస్తున్నాడు. చూసిన తర్వాత లాస్ట్ రోజు, సరే నమస్కారం వస్తానంటే, నువ్వు కాలు మొక్కొద్దన్నా, నువ్వు చాలా గొప్పవాడు అని చెప్పి నన్ను పట్టుకొని వాటేసి ఫోటోలు దిగారు. మామూలు లేవు ఫొటోస్. ఆయన బట్టి కౌగులు ఇచ్చుకొని ఫోటో దిగి అందరు ఫైటర్స్ అందరికీ ఏమి ఇవ్వాలో కొంత అమౌంట్లు ఇచ్చి పంపించారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆ లాస్ట్ రోజు భోజనం పెట్టి మా పక్కనే కూర్చొని మాతో భోంచి లాస్ట్ రోజు వెళ్ళి చెప్పారు. సూపర్ ఆయన సూర్య గారు. సో మళ్ళీ మన యంగ్స్టర్స్కి వస్తే విజయ్ దేవరకొండ గారు, వాళ్ళతో మనం చేయలేదండి. అప్పట్లో లేడీ యాక్టర్స్ అంటే యాక్ట్రెసెస్ ఫైట్ చేయాలి అంటే విజయశాంతి గారు అనేవాళ్ళు. సో ఇప్పుడు ఎవరైనా అలా లేడీ యాక్టర్స్తో ఎవరితో అయినా ఫైట్స్ చేసామండి. మాకు ఉన్నారు శృతి హాసన్ గారు, ఆమె మామూలు కాదు. నేను కనిపిస్తే మా కరాటే కింగ్ అంటాను నేను. మా కరాటే ఫైటర్ వచ్చిందంట. కానీ ఆమె చాలా స్టైలిష్, ఫ్లెక్సిబిలిటీ. అసలు ఆ ఫైట్, ఆ క్రాక్ సినిమాలో ఫైట్ చేశారండి. అవును,
అది ట్విస్ట్ కొట్టి రోపులే అన్నీ కట్టుకొని ఎవరైనా రోప్ కడితే అది ఇది అంటారు కదా ఏం లేదు హార్నెస్ వేసుకొని ఒక మగోళ్ళ కానీ అన్నీ ఆమె ఉండి హార్నెస్లు వేసి రోపులు కట్టుకొని ఆయన ఎంత అవలేలుగా చేస్తుందంటే ఆ చేసుల్లో ఒక స్టైలిష్ కూడా ఉంటుంది. శృతి హాసన్ అందుకే ఆమె కరాటే ఫైటర్ అంటాను నేను. మా స్టంట్ మ్యాన్ వచ్చింది అంటే నవ్వుతుంది. శృతి హాసన్ లేడీలో నాకు ఆమె ఒక్క ఆమె బాగా కనిపించింది. అంటే మేము చేయటం క్రాక్ సినిమాలో ఆమె ఫైట్ చేశారు. ఈ మధ్యకాలంలో లేడీ ఫైట్ మేము చేయలేదు కానీ ఆమె వచ్చారు. ఆమె పర్ఫార్మెన్స్ మటు సూపర్ సూపర్, చాలా ఫ్రీగా ఉంటారు. వర్క్ మట్టుగా సూపర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.